భారత్లో ఇథనాల్ మిశ్రమ ఇంధన కార్యక్రమం వేగంగా విస్తరిస్తోన్న తరుణంలో E20 పెట్రోల్ వినియోగం పాత వాహనాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తాజా సర్వే స్పష్టం చేస్తున్న ప్రకారం ఆ మేరకు ఇండియా టుడే ప్రచురించిన కథనం చూస్తే లోకల్ సర్కిల్స్ అనే సంస్థ దేశవ్యాప్తంగా 305 జిల్లాల్లో 2023 కంటే ముందు తయారైన పెట్రోల్ వాహనాలు కలిగిన 44,000 మందికి పైగా యజమానుల నుండి సేకరించిన స్పందనల ఆధారంగా ఈ కీలక వివరాలు వెల్లడించింది. గత 15 ఏళ్లలో దేశంలో అమ్ముడైన పెట్రోల్ వాహనాల్లో కేవలం 20% మాత్రమే E20 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని థామ్సన్ రాయిటర్స్ కాంటెక్స్ట్ గతంలో నివేదించిన నేపథ్యంలో మిగిలిన 80% పాత వాహనాల మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ సర్వే నివేదిక ప్రకారం 2025 ప్రారంభం నుండి తమ వాహనాల అరుగుదల మరమ్మతుల అవసరాలు గణనీయంగా పెరిగాయని 55% మంది యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒక నెల క్రితం మే 2026లో ఈ సంఖ్య 29% ఉండగా జూన్ నాటికది సాధారణంగా పెరగడం గమనార్హం. సమస్యలను ఎదుర్కొంటోన్న వారిలో 24% మంది తమ వాహనాలకు జరిగిన నష్టాన్ని ప్రాబ్లమేటిక్ అని వ్యాఖ్యానించగా 21% మంది కొద్దిగా సమస్యలున్నాయని అభివర్ణించారు. మే నెల సర్వే కేవలం ప్రమాద ఘంటికలు మోగిస్తే జూన్ నెల ఫలితాలు పాత వాహనదారుల కష్టాలను, పెరుగుతున్న మెయింటెనెన్స్ ఖర్చులను కళ్లకద్దినట్టు చూపిస్తున్నాయి. ఈ మెకానికల్ సమస్యలకు ఇథనాల్ అంతర్గత రసాయన లక్షణాలే ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇథనాల్ సహజంగానే వాతావరణంలోని తేమను సులభంగా ఆకర్షిస్తుంది. దీనివల్ల ఇంధన ట్యాంకులు, ఇంజెక్టర్లు, పంపులు, లోహపు ఇంధన లైన్లు త్వరగా తుప్పు పడతాయి. అంతేకాకుండా E20 ఇంధనాన్ని తట్టుకునేలా రూపొందించని పాత వాహనాలలోని రబ్బరు హోసులు, సీల్స్, ఓరింగ్లు, ప్లాస్టిక్ భాగాలను ఇది క్రమంగా తినేస్తుంది. ఫలితంగా మొదట్లో కేవలం E5 లేదా E10 ఇంధనం కోసం మాత్రమే ఇంజనీరింగ్ చేసిన పాత వాహనాల ఇంజిన్ ఆరోగ్యం సైలెంట్గా దెబ్బతింటోంది.